వారణాసి ఇప్పుడు మన జక్కన్న సినిమాకి ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా. అసలే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ఇలా పెద్ద పెద్ద నటులందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఇక స్టోరీ అయితే మనం ఊహించలేం. ఒకవైపు రామాయణంలోని ఎలిమెంట్స్ తీసుకొని ఒక గ్లోబల్ అడ్వెంచర్ ట్రాక్ ని సిద్ధం చేశారంట. సో మొత్తం పెద్ద తెరకి అతుక్కుపోవాల్సిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయిందని టాక్. అలాగే ప్రమోషన్స్ కూడా కానిస్తున్నాడు జక్కన్న. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి రోజుకో వార్త బయటికి వస్తుంది. తెలుగు సినిమా అంటే ఒకప్పుడు రీజనల్ సినిమా, కానీ ఈరోజు అది గ్లోబల్ సినిమా. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే దేశవ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు పొందేవి, కానీ కాలం మారింది. ఇప్పుడు తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగు దర్శకుల ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ గొప్ప మార్పుకు ప్రధాన కారణంగా నిలిచిన వ్యక్తి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన ప్రతి సినిమా తెలుగు సినిమాను ఒక్కో మెట్టు పైకి తీసుకువెళ్లింది. ముఖ్యంగా బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి చిత్రాలు భారతీయ సినిమాకు కొత్త గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే రాజమౌళి నుండి మరో భారీ విజువల్ అద్భుతంగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వారణాసి అనే పేరు ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమా గురించి ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఆ చిన్న వీడియో చూసిన తర్వాత ఇది సాధారణ సినిమా కాదని, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ విజువల్ ఎక్స్పీరియన్స్ అని అందరికీ అర్థమైంది. రాజమౌళి సినిమాల్లో ఉండే భారీ విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, కథనం అన్నీ కలిసిపోతే ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే మ్యాజిక్ మరింత పెద్ద స్థాయిలో కనిపించబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో సంచలనం రేపింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలలో ఇది ఒకటిగా నిలవబోతుంది. రాజమౌళి ఈ సినిమాను కేవలం ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కాదు, గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారట. అందుకే షూటింగ్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రతి విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా షూటింగ్ మాత్రం ఎక్కడ ఆగకుండా కొనసాగుతుందట. రాజమౌళి తన టీంతో కలిసి ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని యూనిట్ ప్లాన్ చేస్తుందట. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజమౌళి రాజీ పడరని అందరికీ తెలుసు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాల్లో చూపించిన విజువల్ క్వాలిటీని మించి ఈసారి మరింత అద్భుతమైన ప్రపంచాన్ని చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో ముఖ్యమైన కారణం మహేష్ బాబు. ఇప్పటి వరకు ఆయనను ప్రేక్షకులు స్టైలిష్, క్లాస్, మాస్ ఇలా అనేక కోణాల్లో చూశారు. కానీ వారణాసిలో మాత్రం పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ అన్నీ పూర్తిగా భిన్నంగా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబు పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారట. ఆమె ఎంట్రీతో ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక ఈ ప్రాజెక్టులో భాగమవడంతో విదేశీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. మరోవైపు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కుంభాగా కనిపిస్తాడని తెలుసు కదా. ఆయన పాత్ర కథలో చాలా కీలకమని, హీరో పాత్రకు సమానంగా బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పృథ్వీరాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే పాత్రకు ఒక ప్రత్యేకమైన బలం వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు, పృథ్వీరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని టాక్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మరో పెద్ద చర్చ మొదలైంది. అదే వారణాసి బిజినెస్ వార్. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. ఈ రేస్ లో ముందంజలో ఉన్న సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ పేరు బలంగా వినిపిస్తుంది.
రాజమౌళి గత చిత్రాలు విజయాలు చూసిన తర్వాత ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లకు అపారమైన నమ్మకం ఏర్పడింది. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే వారణాసి కూడా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్ర హక్కుల కోసం ఊహించని స్థాయిలో భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఆఫర్ కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక ఇంకెవరైనా ఈ రేసులోకి వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత KL నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, ప్రపంచ స్థాయి టెక్నికల్ టీం, రాజమౌళి విజన్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని సినీ అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఏర్పడిన గుర్తింపును వారణాసి మరింత పెంచబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ మూవీ మాత్రమే కాదు, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రాజెక్టుగా మారబోతుందని అభిమానులు భావిస్తున్నారు.